ప్రార్థన. పరిశుద్ధుడా, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను నాయన. అయా తండ్రి, నీ ప్రజలైనటువంటి వారు నీ సముఖంలో ఉన్నారు. అనేక దేశాల నుండి, అనేక రాష్ట్రాల నుండి, అనేక ప్రాంతాల నుండి, అనేక గ్రామాల నుండి కూడా, నలుదిక్కుల నుండి కూడా నా తండ్రి వేలాది మందిగా నీ ప్రజలు ఒక సమూహముగా ఉన్నాము నాయన. ఎవరు ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నారో నీకు తెలుసయ్యా. భూదిగంతములంతా నీవు ఆత్మస్వరూపుగా వ్యాపించి ఉన్నావు. నీకు కనబడినటువంటి దృశ్యం అంటూ ఏమీ లేదు నాయన. సమస్తమును నువ్వు తేరి చూస్తున్నావు. పాతాళం యొక్క అడుగు భాగాలే నువ్వు చూడగలిగిన దేవుడు నాయన. అటువంటిది ఏ దేహంలో ఏ వ్యాధి ఉందో, ఏ యొక్క గడ్డ, ఏ యొక్క జబ్బు వారికి హానికరంగా మారబోతుందో నువ్వు ఎరిగిన దేవుడు. వారిలోకి వచ్చిన వ్యాధులు వారిని ఎంత బాధ పెడుతున్నాయో, ఎంత డబ్బును వారు వేయిపరిచారో ఎరిగిన దేవుడు. వారికున్న కష్టం వలన చెయ్యి ఇరిగిన వారు, కాలు ఇరిగిన వారు, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, అలానే స్పష్టంగా చూపు లేనటువంటి వారు, సరిగా వినబడినటువంటి వారు, అయ్యా పుట్టుక నుంచి మూగ ఆత్మతో ఉన్నటువంటి వారు, బలహీనమైన గుండెలు, బలహీనమైనటువంటి లివర్, బలహీనమైన కిడ్నీలు కలిగిన వారు ఎవరో నీకు తెలుసు ఆయన. యూరినల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు, అయ్యా వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధులు, నా ప్రియ ప్రభు రావాల్సి వచ్చినవి, దుష్టుల వలన వచ్చినవి, పాపం వలన వచ్చినవి, ఏ రీతిగా వచ్చినా మేము ప్రార్థన చేయించున్నాము నాయన. పసిబిడ్డల్లో పిండంలో గ్రోత్ లేదని బాధపడుతున్నటువంటి వారు, పాలిచ్చు తల్లులకున్నటువంటి సమస్యలు, మానసిక రోగములు, రుగ్మతులు, తండ్రి అన్నిటినీ నువ్వు వహించావు నా తండ్రి. సకల రోగములను నువ్వు వహించావు నాయన. సకల రోగములను భరించావు నాయన. నీ పరిశుద్ధ నామములోనే విడుదల, రోగులకు స్వస్థత నీ వాక్యం తెలియజేస్తూ ఉండగా, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని నువ్వు సెలవించినట్లుగా ఈరోజు నీ ప్రజలైన వారిలో ఎటువంటి సందేహాలు, అనుమానాలు లేకుండా చేయండి నాయన. విశ్వాసముతో అందరూ ఏకీభవిస్తూ ఉండగా, నీ దాసురాలు కూడా ఏకీభవిస్తూ ఉండగా కార్యములు జరిగించమని అడుగుచున్నాను. స్వస్థతలు జరిగించమని అడుగుచున్నాను. పార్శ్వ నొప్పి మొదలుకొని అరికాల నుంచి నన్నెత్తి వరకు స్త్రీ సంబంధిత, పురుష సంబంధిత వ్యాధులతోనూ, బాల్య దినముల నుంచి పుట్టుక నుండి తల్లి గర్భంలో పిండమైనప్పటి నుంచి వచ్చిన వ్యాధులతోనూ, రుగ్మతలతోనూ, బాలింతల రోగములతోనూ, వ్యాధులతోనూ, వయస్సు పెద్దతోటూ అవుట వల్ల నరాలు బలహీనతలతోనూ, ఎముకల నొప్పులతోనూ, బలహీనతలతోనూ, ఆయా విధమైన లోపల అవయవాలు ఇన్ఫెక్షన్లతోనూ, శరీర చర్మ వ్యాధులతోనూ, ఆయా చుండ్రుతోనూ, రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న ప్రతి బిడ్డని దర్శించమని అడుగుతున్నాను ఆయన. ప్రతి వ్యాధిని, ఆ వ్యాధి పేరు ఏదైనప్పటికీ కూడా దాన్ని గద్దించమని అడుగుతున్నాను. నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రభు ఇచ్చిన అధికారమును బట్టి దేవుని దాసురాలుగా ప్రార్థన చేస్తుండగా, అపవిత్రాత్మలారా, అంధకార సమూహంలారా, రోగములకు కారణమైనటువంటి ప్రతి విధమైన అపవిత్ర దురాత్మలారా, ఏ దేహములో ఉన్న విడిచి బయటికి రమ్మని యేసు శక్తిగల నామంలో గద్దిస్తున్నాను. యేసు శక్తిగల నామంలో నీకు ఆనపెట్టుచున్నాను. వారిని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. రోగ పీడితమైన దేహాలు, అది 12 సంవత్సరాల నుంచి ఉన్న, 17 సంవత్సరాలు ఉన్న, అది నడుము వంగిన స్థితి అయినా, అది పక్షవాయు స్థితి అయినా, అది కుంటి స్థితి, గుడ్డి స్థితి, ఇన్ఫెక్షన్లు, బలహీనతలు, గడ్డలు, కాయలు ఏమున్నా యేసు నామములో స్వస్థత కలుగును గాక. నజరేయుడైన యేసు శక్తి గల నామములో సకల చీకటి బంధకాలు తెగిపోవును గాక. అంధకార చీకటి శక్తులారా వారిని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు ఇచ్చిన అధికారమును బట్టి ప్రార్థన చేస్తుండగా విడుదల కలుగును గాక. పసిబిడ్డల్లోను, చిన్నారుల్లోను వ్యాధులు తొలగిపోవును గాక. గర్భిణీ స్త్రీల్లో ఉన్న బాధలు, రుగ్మతులు, బలహీనతలు తొలగిపోవును గాక. మానసిక రుగ్మతులు, ఆటిజం, ప్రతి విధమైన యాంగ్జైటీ, ఓసిడి ప్రాబ్లమ్స్ అన్ని యేసు నామములో ఆ మైండ్ ని విడిచిపోమని గద్దిస్తున్నాను. అటువంటి వారి మైండ్లు యేసు నామములో సెట్ రైట్ అయిపోవును గాక. తిన్ననైన మనసు, సరైన మనసు యేసు నామములో వారు కలిగి ఉందురు గాక. యేసు శక్తి గల నామములో స్వస్థత, జయము, విజయము ప్రభువైన దేవుడు ఇస్తున్నందుకు దేవుని కనపరుస్తూ చప్పట్లు కొడుతూ ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ రోగానికి ఏ మందే ఇంకా పుట్టలేదు, మందు లేదన్న రోగాలకు కూడా యేసు నామములో స్వస్థత కలుగును గాక. మానకరమైన వ్యాధులతో ట్రీట్మెంట్ లో ఆపరేషన్ అయిన వారికి కూడా స్వస్థత కలుగును గాక. ఐసీలో ఉన్న వారు, మరణంతో పోరాడుతున్న వారికి దేవుడి జీవము పోయిను గాక. మరణమును తప్పించడం యెహోవా వశం అన్నట్లుగా జీవాత్మైన దేవుని ఆత్మ వారిలోనికి వెళ్ళును గాక. వారిలోనికి నూతన జీవం వచ్చును గాక. కదల్చబడినటువంటి ఎముకలు, పాదములు యేసు నామములో, చేతులు కదలును గాక. పక్షవాయువు ఆత్మ వారిని విడిచిపోమని గద్దిస్తున్నాను యేసు నామములో. విడుదల, స్వస్థత కలుగును గాక. గొంతులో ఉన్నటువంటి సమస్యలు, ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. హల్లెలూయా, కలుగును గాక. ఆమేన్.